ఉక్కల్ గ్రామంలో మహిళా సంఘాల కోసం ఒక ప్రత్యేకమైన భవనం ఉండాలి. గ్రామ పంచాయతీకి ఎట్లయితే భవనం ఉందో మీ సమావేశాలు పెట్టుకోవడానికి ఎక్కడనో అరుగు మీద కూర్చున్నాడో లేకపోతే గ్రామ పంచాయతీ దగ్గర సర్పంచ్ గారినో ఇంకోళ్ళనో అడగడం కాకుండా మీకే సపరేట్ బిల్డింగ్ ఇచ్చే విధంగా మరి తెలంగాణ ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నందున ఈరోజు 10 లక్షల రూపాయల విలువ గల మరి బిల్డింగ్ను మీకు మంజూరు చేసినాము. మీరేమో సగం మంది కూడా రాలేరు ఇలా. సో మీరు అదే మీరు అందరు ఏం చేయాలంటే కలిసి ఇక్కడ ఎవరైతే నిర్మాణము ఇచ్చారో వాళ్ళ ఎంబడబడి అంటే మనం నిర్మించుకోవాలి. వర్షాకాలం మనం పూర్తయ్యే లోపే ఈ భవనం పూర్తి చేసుకొని ఆగస్టు సెప్టెంబర్లో మనం 3 నెలల్లో దానిలో గృహప్రవేశం చేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి మహిళల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నందున మీరు తప్పకుండా దాన్ని ఉపయోగించుకొని మీ వృత్తిపరంగా కానీ మీ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ 4 జాతీయ కుటుంబ మన పథకం కింద నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్స్ కింద ముగ్గురికి చిన్న ఏజ్లో భర్త చనిపోయి 18 సంవత్సరాల లోపు పిల్లలున్న వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20,000 రూపాయల చొప్పున ముగ్గురికి మంజూరు చేయడం జరిగింది. మన మండలం మొత్తంలో 48 మందికి మంజూరైనాయి. అంటే 48 మందికి ఇంటూ 20,000 రూపాయల చొప్పున. దానిలో మీ కుక్కల్ గ్రామంలో ముగ్గురికి మరి వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి మంజూరు ఇవ్వడం జరిగింది. ఆ మంజూరు పత్రాలను కూడా ఇప్పుడు మనం పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నేను చెప్పినట్టు భర్త కానీ భార్య కానీ ఇంటి యజమాని భర్త కానీ భార్య ఎవరు కోల్పోయినా 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే లేదంటే పెళ్లి కానీ ఆడపిల్లలు ఉన్నా కూడా అటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ పథకం కింద అప్లై చేసుకుంటే 20,000 రూపాయలు వితిన్ వారం 10 రోజులనే మంజూరు చేస్తాము. మొన్న 10 రోజుల కింద అప్లై చేసి ఇవాళ ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కీమ్ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.